పునీత పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 18వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభువా, నేను మంచి కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాను, కానీ నా శారీరక బలహీనత వలన నేను ఇంకనూ పాపము నుండి విడుదల కాలేకపోతూ ఉన్నాను. నేను ఏది చేయకూడదు అని అనుకుంటూ ఉన్నానో ఈ లోకము నన్ను చేయడానికి పురుగొల్పుతూ ఉంది, ప్రోత్సహిస్తూ ఉంది అని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని బిడ్డలమే, కానీ ఇంకనూ పాపమును ఎదిరించడానికి, పాపముతో పోరాడడానికి తగినంత రక్తాన్ని చిందించలేక ఇంకా పాపకూపములో, ఆ మురికి ప్రభావములో, ఆ నికృష్టమైన మురికి వాసనలో, పాపపు ఆలోచనలో, పాపపు ఊహల్లో, కలలలో మనము బ్రతుకుతూ ఉన్నామేమో. అలాంటి పాపము నుండి విడిపించడానికి, అలాంటి భ్రష్టత్వము నుండి మనలను విడిపించడానికి, మేలైన జీవితాన్ని అనుగ్రహించడానికి, అమూల్యమైన పుష్పాలుగా మనలను తీర్చిదిద్దడానికి ప్రభువు రెండవసారి అడుగుతూ ఉన్నాడు తండ్రిని. ఆయన రెండవ కోరిక ఏమిటి అంటే, ప్రభువా, వీరిని ఈ లోకపు ద్వేషము నుండి, అసూయ నుండి, పాపము నుండి విడుదల చేయడానికి, కాపాడడానికి వీరిని సత్యములో నీవు ప్రతిష్ఠింపచేయి. సత్యములో వీరిని కట్టు ప్రభువా. సత్యము నీ వాక్యమే. నీ వాక్యమనే శక్తిలో, నీ వాక్యమనే సత్యములో, నీ వాక్యమనే పవిత్రతలో వీరిని నూతనీకరించు, కడుగు, పవిత్రపరచు అని ఆ ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.